మెదడుకు వచ్చే స్ట్రోక్ గురించి అందరికీ తెలుసు. కానీ కంటికి స్ట్రోక్ వస్తుందని మీకు తెలుసా? దీనినే ఐ స్ట్రోక్ అంటారు. వైద్య పరిభాషలో రెటినల్ ఆర్టరీ అక్లూషన్ లేదా రెటినల్ వెయిన్ అక్లూషన్ అని పిలుస్తారు. ఇది ఒక అత్యవసర పరిస్థితి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. మన కంటి వెనుక భాగంలో రెటీనా అనే సున్నితమైన పొర ఉంటుంది. ఇది కాంతిని గ్రహించి మనకు చూపు ఇస్తుంది. ఈ రెటీనాకు రక్తాన్ని అందించే నాణాల్లో అడ్డంకి ఏర్పడితే దానినే ఐ స్ట్రోక్ అంటారు. రక్తం గడ్డకట్టడం, కొవ్వు పేరకపోవడం వంటి కారణాలతో రక్త ప్రసరణ ఆగిపోతుంది. దాంతో రెటీనాకు ఆక్సిజన్ అందక కణాలు దెబ్బతింటాయి. ఐ స్ట్రోక్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. రెటినల్ ఆర్టరీ అక్లూజివ్ అంటే రక్తాన్ని తీసుకెళ్లే ధమనిలో అడ్డంకి, రెటినల్ వెయిన్ అక్లూషన్ అంటే రక్తం తిరిగి వెళ్లే సిరల్లో అడ్డంకి. లక్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయి మరియు ఎక్కువగా నొప్పి కూడా ఉండదు. హఠాత్తుగా చూపు మందగించిపోవటం, పూర్తిగా మసకబారటం, కంటి ముందు నల్లటి మచ్చలు కనిపించడం, దృష్టిలో ఒక భాగం కనిపించకపోవడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. హై బీపీ, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ధూమపానం, 50 ఏళ్లు పైబడిన వయసు ఉన్న వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, నిత్య వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం చాలా ముఖ్యం. గమనించండి, ఐ స్ట్రోక్ కు వెంటనే పూర్తిగా నయం చేసే చికిత్స అయితే లేదు. కానీ త్వరగా గుర్తిస్తే చూపును కాపాడే అవకాశం మాత్రం ఉంటుంది. కాబట్టి మీ కళ్ళల్లో ఏ చిన్న మార్పు కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించింది. ఎందుకంటే మీ చూపు మీ జీవితానికి వెలుగు.